26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నెత్తిన పెట్టుకుని చూసుకునే సౌత్ ఇండస్ట్రీ ఉన్నా కూడా ఒక్కోసారి మన హీరోయిన్లు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దక్షిణాదిని కాదని నార్త్ వెళ్ళిన బ్యూటీస్ అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అక్కడ కాలం కలిసొస్తోంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ షాక్ తప్పట్లేదు. దీనికి అసలు కారణం ఏంటి? బాలీవుడ్ లో అందరికీ రష్మిక మందనాకి ఉన్నంత అదృష్టమైతే ఉండదు కదా. తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్ల హవా చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఒక్క రష్మిక తప్పిస్తే నార్త్ వెళ్లి వరుస హిట్స్ కొట్టిన బ్యూటీస్ ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే అందరికీ మూకుమ్మడిగా ఫ్లాప్లొస్తున్నాయి. ఈ లిస్ట్ లో పూజా హెగ్డే, మృణాల్ ముందున్నారు. బాలీవుడ్డే కావాలని కోరి మరీ వెళ్తున్నారు. హిందీ సినిమాలు చేస్తున్నారు. కానీ చివరికి ఏం మిగులుతోంది మన హీరోయిన్లకు అంటే పరాజయాలు తప్ప ఇంకేం లేదు. మొన్న ఈ మధ్య పూజా, మృణాల్ కలిసి నటించిన హై జవానీతో ఇష్క్ హోనా హై కూడా ఫ్లాప్ అయింది. వీకెండ్ వరకు ఓకే, కానీ ఆ తర్వాత కనబడలేదు ఈ సినిమా. దీనికి ముందు మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా ఫ్లాపే. పూజా హెగ్డే టైం అయితే మరీ బ్యాడ్ గా ఉంది. ఈమె నటించిన హిందీ సినిమాలు అన్ని ఫ్లాప్లే. సల్మాన్, హృతిక్ లాంటి స్టార్స్ కూడా ఈమె జాతకాన్ని మార్చలేకపోయారు. వీళ్లే కాదు, రాజాసాబ్ ఫేమ్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కు కూడా బాలీవుడ్ కలిసి రాలేదు. నిధి నటించిన మున్నా మైఖేల్, మాళవిక నటించిన యుద్ధ్రా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ కు ఫ్లాప్ ఎంట్రీనే ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ డిజాస్టర్ అయింది. సౌత్ లో వర్కౌట్ అయిన తేరీ సబ్జెక్ట్ హిందీలో కుదరలేదు. అప్పట్లో త్రిష సైతం ఖట్టమీట సినిమాతో ఫ్లాప్ ఎంట్రీనే ఇచ్చారు. రష్మిక మందానకు సైతం కాక్టైల్ 2తో ఈ మధ్య చేదు ఫలితమే వచ్చింది. మొత్తానికి సౌత్ బ్యూటీస్ కు ఈ మధ్య బాలీవుడ్ పెద్దగా కలిసి రావట్లేదు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.